ప్రతి చోట అక్కడ ఉన్న వాళ్ళకి మేము కూడా చెప్పాం, ఇలా రండి అందరని. చూడండి, దేశం కోసం ఎవరు రారా. అదే ఒక సినిమా హీరో వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఈ రోడ్లన్నీ నిండిపోతాయి. ఏమండి, ఎక్కడ అందరికీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కానీ దేశం కోసం ఒక అడుగేసే వ్యక్తి కోసం వచ్చిన వాళ్ళు మీరే రియల్ హీరోస్. ఇప్పుడు పిల్లలు అతను వెళ్తున్నందుకు ప్రోత్సహిస్తున్నారే, మీరు గొప్పవాళ్ళు. అందుకే గోదాదేవి అంటుంది, వయ్యత్తు వాళ్ వీరు హాళ్ అంటుంది. ఈ భూమి మీద పుట్టిన మంచివాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఎవరు మంచివాళ్ళు? పబ్బుల్లోనూ మిగతా వాటిల్లోనూ తిరగకుండా, లేదు ఎక్కడో కూర్చుని ఏవో సినిమాలు చూడకుండా మీరంతా ఇక్కడికి వచ్చారు మంచి పనిని ప్రోత్సహించడానికి. మీరు నిజంగా మంచోళ్ళ కదా. అలాగే ఈయన చూస్తుంటే, పణీంద్ర గారిని చూస్తుంటే, ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసునా అండి? మనం ఎక్కువ దూరం వెళ్ళటంలా, ఆయన నడిపిస్తున్నాం. లంకలో సీతాదేవి కోసం హనుమంతుడు వెళ్ళాడు కదా, మిగతా వానరాలన్నీ కూర్చుని భజన చేశాయి, జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ అంటూ హనుమంతుడిని పొగిడినట్టుగా అందరం ఈయన పొగుడుతున్నాం. వెళ్ళబోయి 79 కిలోమీటర్లు, ఎంత ఏం కాదు వెళ్ళిపో అని అందరం అంటున్నాం. అహోబిలం స్వామివారు ఇలా ఎందుకన్నారో తెలుసా? ఫణీంద్ర అనే ఈ వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి వాకథాన్ చేస్తున్నాడు. 77, 78 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేశాడు. ఈ సంవత్సరం కూడా చేశాడు. 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి. కట్ చేస్తే ఇదిగో అహోబిలం స్వామివారు, ఆ వెనకాల ఒక 10 మంది, అంతే. ఇంకెవరూ రాలా. అదే హీరో వచ్చింటే ఏ పాటికి రోడ్లు బ్లాక్ అయిపోను అని స్వామివారు అనడానికి కారణం అదన్నమాట. ఇక కట్ చేస్తే ఈ ఫణీంద్ర అనే జెండా పట్టుకొని ఉన్నారు చూడు, ఆ అబ్బాయిని అడిగాను, ఎందుకు బ్రో ఈ వాకథాన్ చేస్తున్నావు అని అంటే, ఏం లేదన్నా, కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, దేశం మీద భక్తి లేకుండా చాలామంది పోతున్నారు, మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా అడిక్ట్ చేసుకుంటున్నారు, అంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు, తల్లిదండ్రులకి గురువులకి వాల్యూ ఇవ్వట్లేదు, ఇలా ఇవ్వండి అని చెప్దామని ఈ వేని నేను చూస్ చేసుకున్నాను అని అన్నాడు. కట్ చేస్తే ఇంత మంచి పని చేసే ఈయన జాబ్ కూడా పోయింది. మరి ఆ కంపెనీ ఎందుకు తీసేసిందో తెలియదు. ఇంకో అద్భుతం ఏంటి అని అంటే, ఈయన ఒక్కడే నడుచుకుని వెళ్ళాడు. మేమందరం ఇదిగో ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చేసి అందరం సైడ్ అయిపోయినాం, అంతే. ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో ఎక్కడైనా కనపడితే ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వడమో, కూల్ డ్రింక్ ఇవ్వడమో, లేకపోతే మంచి ఏదైనా ఫుడ్ పెట్టండి అని అంటే ఒక్కరు కూడా ఇవ్వలేదంట. బహుశా అందుకేనేమో మంచి పనులు చేయడానికి ఎవరు ముందుకు రారు కదా.